చేవల వేదికగా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వంశీ నాటి తెలుసుకుందాం. వంశీ, చెప్పండి. శోభన్, చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభకు పూర్తి స్థాయిలో సిద్ధమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా ఏదైతే చేరుకోనున్నారు. ప్రజలు మనతో పాటు మాట్లాడేందుకు మాజీ మంత్రి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఏర్పాట్లు ఎలా చేశారు? ప్రధానంగా గతంలో ఇక్కడ నుంచి గెలిచినటువంటి ఇద్దరు సభ్యులు కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలవడం జరిగింది పార్లమెంట్ కి. ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ప్రాంతంలో ఎవరికి పరిచయం లేకపోయినా మొదటిసారి కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని పంపిస్తే కేసీఆర్ గారు పంపించారు కాబట్టి కారు గుర్తు మీద ఓటేసి గెలిపించి పంపించారు. రెండోసారి ఈ ప్రాంతానికి సంబంధం లేకున్నా, జిల్లాకు సంబంధం లేకున్నా రంజిత్ రెడ్డి గారిని కేసీఆర్ గారు డిసైడ్ చేసి పంపిస్తే కారు గుర్తు మీద ఓటేసి పంపించారు. ఆ నమ్మకం కేసీఆర్ గారి మీద. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధం ఉండి, ఈ గ్రామాలలో పరిచయాలు ఉండి, ప్రజలతో మమేకమై ఈ జిల్లా సమస్యలను కూడా తెలిసిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. సో కాసాని జ్ఞానేశ్వర్ గారిని కూడా కేసీఆర్ గారు డిసైడ్ చేసి పంపించారు కాబట్టి పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించి పంపించాలని ఇప్పటికే చేవెళ్ల పార్లమెంట్ ప్రజలందరూ డిసైడ్ చేసుకున్నారు. దీంతో పాటుగా ప్రధానంగా ఈ సభకు రైతులు ఎక్కువగా వస్తున్నట్టు కనపడుతూ ఉంది. ఎందుకంటారు ప్రధాన కారణాలు? రైతులనే కాదు, అందరు కూడా. ఎందుకంటే రైతుల్ని ఏ విధంగా మోసం చేసిందనేది 100 రోజుల నుండి చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల కన్నా ముందు ఎన్నెన్ని హామీలు ఇచ్చారు, ఏ రకంగా మభ్యపెట్టారనేది ఈ 100 రోజులలో తేటతెల్లమైపోయింది. ఒక సైడ్ పంటలు ఎండిపోయి రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉంటే రైతు బంధు వేయకపోయి ఎట్లా? కనీసం పంటలు ఎండిపోయినాయి, ఆ పంట నష్టపరిహారం అన్న ఇవ్వాలంటే అటుపక్క చూడకపోయింది. రైతులు చనిపోతున్నారు, ఆ కుటుంబాలు నాదుకోవాలంటే అటుపక్క లేదు. కేసీఆర్ గారేమో ఎర్రటి ఎండలో ఎండిపోయిన పొలాలలో తిరుగుతూ ఉంటే ఈ రోజున ముఖ్యమంత్రి గారేమో ఐపీఎల్ మ్యాచ్ చూసుకుంటూ కూర్చున్నాడు. అది తెలంగాణ ప్రజలు గమనిస్తలేరా? ఖచ్చితంగా రైతుకి, రైతన్నకి కేసీఆర్ గారు వెన్నెముకగా పనిచేశారనేది వాస్తవం. ఒక భరోసా ఉండింది రైతులకు, తెలంగాణ రైతులకి. మాకు కేసీఆర్ ఉన్నాడు, ఏదున్నా చూసుకుంటాడు. కరోనా లాంటి సమయంలో పొలాల దగ్గరికి పోయి ధాన్యం కొనుగోలు చేశామండి. ఈరోజు రోడ్ల మీద ధాన్యం ఉంటే కూడా కొన్నికే దిక్కులేదు. అది కేసీఆర్ గారు అడిగితే కానీ కళ్ళు తెరలేదు వాళ్ళు. అందుకే ప్రజలందరూ కూడా గమనించున్నారు. ఒక సెక్షన్ కాదు, అందరు కూడా గమనించున్నారు. అయ్యో మాయమాటలు చెప్పిరి, మాయమాటలతో మోసపోతే మీ కేసీఆర్ని పొడగొట్టుకుంటామని ఆవేదన ఈరోజు ప్రజలలో కనిపిస్తాం. ఇక్కడ నుంచి ఎలాంటి దిశానిర్దేశం చేయనున్నారు క్యాడర్కి సంబంధించి? క్యాడర్ ఇప్పటికీ డిసైడ్ అయిపోయారండి. క్యాడర్ కన్నా ఎక్కువ ప్రజలు డిసైడ్ అయిపోయారు. అయ్యో కేసీఆర్ గారిని ఓడగొట్టుకుంటుమే, మేము అడగకముందే మాకు ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చే, మేము అడగముందే రైతు బంధు ఇచ్చే, మేము అడగకముందే కళ్యాణ లక్ష్మి ఇచ్చే, మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకున్నాడే, ఆయనను ఓడగొట్టుకుంటామనే ఆవేదన ఈరోజు తెలంగాణ రాష్ట్ర గ్రామాన చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి ఎన్నికల కోసం ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా కేసీఆర్ గారు నిర్ణయించి నిలబెట్టిన వ్యక్తులను గెలిపించి పంపించాలనే సంకల్పంతో ఉన్నారు. అందులో చేవెళ్ల ప్రజలు ఇంకా విఘ్నులు, ఇంకా బాగా ఆలోచిస్తారు. అంటే రాజకీయంగా లబ్ధి పొంది వెన్నుపోటు పొడిచిన వాళ్ళని ఖచ్చితంగా బుద్ధి చెప్పాలనే సంకల్పంతో చేవెళ్ల ప్రజలు కూడా ఉన్నారు. మూడోసారి కూడా చేవెళ్ల పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ పార్టీని గులాబీ జెండా ఎగిరివేయబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఓవర్ టు స్టూడియో శోభన్. రైట్ వంశీ, థ్యాంక్ యూ.